గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలి. మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గుంటూరు తన నివాసంలో భాగంగా గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో జరుగుతున్న అల్లర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని ఎరపతినేని పేర్కొన్నారు. దాడులకు ప్రతి దాడులు ఎక్కడా చేయొద్దని కార్యకర్తలకు తెలిపారు. కార్యకర్తల బాధను అర్థం చేసుకున్నానని, అరాచకాలకు అడ్డుకట్ట వేసి అభివృద్ధి వైపు తీసుకుని వెళ్తానని ఎరపతినేని తెలియజేశారు. నేను తెలుగుదేశం వర్గాలందరినీ కూడా కోరేది ఏంటంటే, దాడులకి ప్రతి దాడులు మీరు ఎక్కడ చేయొద్దు. మీరు 5 సంవత్సరాలు ఎన్నో అవమానాలు మీరు పడ్డారు. మనుషులు కార్యకర్తలు చనిపోయారు, మహిళలపై అత్యాచారాలు జరిగినాయి, ఎంతో హింసాత్మక సంఘటనలు కూడా ఈ కాసుమారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు చూశారు. మీ బాధ, మీ ఆవేశం, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతాను. అన్నిటికీ కూడా నేను ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేసి అభివృద్ధి తీసుకెళ్తాను. గుజరాత్ నియోజకవర్గాన్ని మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. మీకు అన్ని విధాలు కూడా సహకారం అందిస్తాను. దయచేసి శాంతియుతంగా మీరు ఉండండి. మీరు ఎక్కడ కూడా దాడులకు ప్రయత్నం చేయొద్దు. అందరం కూడా మనం 4 తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి గుజరాత్ నియోజకవర్గానికి మీరు సహకరించాలని కూడా కోరుతున్నాను.